హాయ్ అండి. నేను అండ్ మా మొన్న క్యాట్‌లో వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కలిపి జుబైల్‌కెళ్దామని ప్లాన్ చేసామనమాట. సో, ఇక్కడేంటంటే ముగ్గురు కంటే ఎక్కువ మందుంటే ఊబర్ అయితే బుక్ చేసుకోండి. మనకు తక్కువ పడతది. జుబైల్ సిటీలో బంగాళీ మార్కెట్ అని ఒక ఏరియా ఉందండి. ఆ ఏరియాకొస్తే మనం ఏదో ఇండియాలో ఉన్నట్టే ఫీల్ అనిపిస్తుంటదనమాట. సో, ఇక్కడ క్రౌడ్ ఇదంతా చూసి. సో, డ్యూటీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా! డ్యూటీకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసుకుంటారు. అంటే వాచెస్, సాక్సెస్ ఇవన్నీను. అండ్ ఇక్కడ హాట్ అండ్ స్పైసీలో టీ కూడా చాలా బావుంటదండి. టీ ఇక్కడికొస్తే మీరు ట్రై చేయండి తప్పకుండా. అదే విధంగా బిర్యానీస్ కూడా ఇక్కడ బావుంటాయి. రుమ్మాన్, హైదరాబాదీ దమ్ బిర్యానీ అని. సో, ఈ విధంగా మేమైతే టీ అయితే తాగేసి చిన్న చిన్న షాపింగ్ స్టార్ట్ చేద్దామని చూసామనమాట. సో, ఇక్కడొచ్చినటువంటి ఫ్రెండ్స్‌లో కొంతమంది ఫ్రెషర్స్ కూడా ఉన్నారనమాట. సో, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు రూమ్‌లో ఉండి ఒకేసారి బయటకొస్తే ఫ్రెష్‌గా ఉందంట వాళ్ళకి. అండ్ ఇక్కడ చూసారు కదా! ఈ పోస్టర్స్ ఇవన్నీ అడ్వర్‌టైజ్‌మెంట్స్ అంటే ఓన్ వీసా, ఆజాద్ వీసాలో వస్తుంటారు చూసారా? యాస్ ఎ రెంటల్‌గా వాళ్ళ కోసం అన్నమాట. సో, అదే విధంగా మేము పక్కనే ఉన్న సన్ సిటీకైతే వెళ్ళామండి. ఇక్కడ యూనిక్ ఐటెమ్స్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో, ఎక్కువున్నాయి కలెక్షన్స్. సో, ఇలాంటి పెన్సిల్ బాక్సులు మన మావయ్య ఆళ్ళు ఎవరైనా అబ్రాడ్ నుండి వచ్చినప్పుడు తీసుకొస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఇప్పుడు కూడా మనకి ఇండియాలో దొరికేస్తున్నాయి అనుకోండి. సో, ఇలాంటి బాక్సెస్, ఇలాంటి ఫ్లాస్క్స్ ఇవి యూనిక్ స్టైల్‌లో ఇక్కడ సౌదీ అరేబియా స్టైల్‌లో అయితే ఉన్నాయి. ఇందులో గావా అని తాగుతుంటారన్నమాట ఇక్కడ వాళ్ళు. అండ్ మనకి సోప్ బాక్సెస్ ఇవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ చూడండి. దీనికి ప్రెషర్ గేజ్ లేదు. ఎందుకు లేదో మీరు కామెంట్‌లో చెప్పండి. అదే విధంగా క్లాత్ సెక్షన్, ఫుట్‌వేర్ సెక్షన్ అదంతా ఒకసారి అలాగైతే మేము చెక్ చేసుకొని వచ్చామండి. ఏమైనా ఆఫర్‌లు ఏమైనా ఉన్నాయని. సో, ఆల్‌మోస్ట్ ఏం ఆఫర్‌లయితే ఏటి లేవు. ఇది 30 రియాల్ పడింది. ఆల్‌మోస్ట్ $700 అన్నమాట. సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే. ఇంకా ఎక్కువే అని చెప్పొచ్చు. సో, అదే విధంగా ఇక్కడ సో, ఈ బాక్సెస్ ఇవన్నీ సూట్ కేసెస్ ఇవన్నీ డిఫరెంట్ ఐటెమ్స్ అయితే మనకి ఇక్కడ ఈజీగా దొరుకుతున్నాయన్నమాట. సో, అబ్రాడ్ నుండి వచ్చిన వాళ్ళు ఇవన్నీ పక్కాగా తీసుకొస్తారు. ఈ స్ప్రే బాటిల్స్ అని, అదే విధంగా ఈ పౌడర్స్ అని. సో, ఇప్పుడు కూడా ఇవన్నీ మనకు ఆల్‌మోస్ట్ దొరుకుతున్నాయి అనుకోండి మన ఇండియాలో. ఇప్పుడు లూలు వస్తుందనుకోండి వైజాగ్‌కి మనం ఆల్‌మోస్ట్ అక్కడి నుండి తీసుకోవచ్చు ఇవన్నీను. కాకపోతే ఇలాంటి యూనిక్ ఐటెమ్స్ అంటే ఇలాంటి చిన్న చిన్న ఫ్యాన్స్ ఇవన్నీ ఇక్కడ నుండి తీసుకొస్తే బావుంటాయి. సో, ఈ విధంగా చిన్న ఐటెమ్స్ అవన్నీ మేము చెక్ చేసుకొని కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసుకొని ఇక్కడి నుంచి అలా బయటకైతే వస్తామండి. సో, ఇదొకటి బావుంటది మొబైల్ హోల్డర్ అనేసి. ఇది మనకి బెడ్ ఇస్తారు కదా! బెడ్‌కైతే పెట్టుకోవచ్చనమాట. సో, బయటకొచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తినేసి కొన్ని డేట్స్ అవన్నీ తీసుకొని మేమైతే అలా ముందుకెళ్ళామనమాట. ఇక్కడ ప్రతి ఐటెమ్ అయితే మనకు దొరుకుతాయి. యాస్ ఎ బ్యాచిలర్‌గా మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ అదే విధంగా సేఫ్టీ షూస్, సేఫ్టీ గాగుల్స్ ఇవన్నీ ట్రై చేసాం. సో, మా బ్రదర్ అయితే నాకు 1000 సబ్‌స్క్రైబర్ అయ్యారని నాకొక సేఫ్టీ గ్లాసెస్ అయితే గిఫ్ట్ చేశారనమాట. అదే విధంగా ఇక్కడ మొబైల్ చార్జెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. రీచార్జ్ ప్రైజెస్ ఇవన్నీ. సో, ఫైనల్‌గా చెరుకు రసం అయితే తాగేసి మేము మళ్ళీ ఊబర్ అయితే బుక్ చేసుకొని రూమ్స్‌కైతే ఎళ్ళిపోయాం. సో, ఈ విధంగా కొద్దిగా మూడ్ అనేది ఫ్రెష్ అయిందన్నమాట మా అందరికి. థాంక్ యూ సో మచ్ గైస్.